150 కానీ 150 కానీ గవర్నమెంట్ ఎక్కువ వేస్తారు. మామూలు మన సొంతానికి అయితే 150 ఉన్నటువంటి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీపారెడ్డి వంశీరెడ్డి గారికి, ఉపాధ్యక్షుడు బత్తల కృష్ణయ్య గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుంకు బాలయ్యనాయుడు గారికి, కేజర్ల మండల అధ్యక్షుడు కేజర్ల విజయభాస్కర్ రెడ్డి, ఉల్లూరు విజయభాస్కర్ రెడ్డి గారికి, ఉండాల విజయభాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ గారికి, అలాగే నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేదానికి మనం నెల్లూరు జిల్లాలో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది పెద్దలతో కూడా కూర్చొని ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రతి నెల ఒకరోజు మండల సమావేశం, పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. గతంలో నాకు తెలిసైతే ఫస్ట్లో ఇది 2000 ఆ సమయంలో మనం అందరం కూడా ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే మండల సమావేశాలు నిర్వహించుకునేవాళ్ళమే, ఇంతకన్నా ఎక్కువ సంఖ్యతో కూడా నిర్వహించుకునేవాళ్ళమే. కానీ కొంత రాజకీయంగా మనం ఎదిగిన తర్వాత ఆ సమస్యాగత విషయాల మీద కొంత తగ్గి మనందరం కూడా ఈ సమావేశాలు నిర్వహించుకోవడం కూడా కొంతమందికి ఏ విధంగా చేయాలనేది కూడా తెలియని విధానంలో ఉండాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మనం ఏంటంటే ప్రతి నెల ఈరోజు 19వ తేదీ చేజర్లలో ప్రతి నెల 19వ తేదీ మండల పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలి. ఈ మండల పదాధికారుల సమావేశానికి మండల బాధ్యతలు ఉండేవాళ్ళు, జిల్లా బాధ్యతలు ఉండేవాళ్ళు, రాష్ట్ర బాధ్యతలు ఉండేవాళ్ళు దీంట్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించుకొని ఏదన్నా గ్రామంలో సమస్య ఉంటే దాన్ని మండల ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎండిఓ ఆఫీసు కావచ్చు, వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ నెలలో ఏదన్నా సమస్య ఎవరన్నా వచ్చి మనల్ని అడిగినప్పుడు దాని మీద పనిచేసేదానికి ఆలోచన చేస్తారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి వరుసగా 2 నెలలేమో పదాధికారులతో సమావేశం నిర్వహించుకుంటాము. ప్రతి 3 నెలలకు ఒకసారి విస్తృత కార్యకర్తల సమావేశం, కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోవాలి. విస్తృత కార్యకర్తల సమావేశానికి ఎవరు ఆహ్వానితులు ఉంటారంటే ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, బూత్ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉంటారు. అప్పుడు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మండల పార్టీ దృష్టికి తీసుకొస్తే వాటిలన్నింటినీ కూడా మండల పార్టీ దాని మీద ఏంటంటే పరిష్కార మార్గం ప్రయత్నం చేయడం, ఎవరిని కలిస్తే మనం ఆ పని అవుతుంది అనేదాన్ని ఐడెంటిఫై చేసి దాని మీద ఏంటంటే పని చేయాలని చెప్పి అదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరం కూడా ఎవరైతే మండల బాధ్యతలు ఉన్నాయో, ఎవరైతే మనం నాయకులుగా మనం ఉన్నామో, మనం అందరం కూడా మన బూత్లో ప్రతి నెల కూడా చివరి ఆదివారంలో మన్ కీ బాత్ కార్యక్రమం వస్తుంది. ప్రతి నాయకులు కూడా స్టేజ్ మీద ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా స్టేజీ ముందుకున్నటువంటి నాయకులు కూడా అందరం కూడా మన బూత్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసే విధంగా ఆలోచన చేసి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏదైతే మన బూత్ కమిటీ సభ్యులు ఉంటారో వీళ్ళందరినీ కూడా మనం అక్కడికి ఆహ్వానించి ఇదే విధంగా ఈరోజు మనం ఏ విధంగా అయితే టీ బిస్కెట్ అనుకున్నామో అట్టా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించిన నాయకుడు, ఆ బూత్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా ఒక దగ్గర కూర్చొని పెట్టి మన అందరం కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసి దాన్ని నమో యాప్లో అప్లోడ్ చేస్తే మనం మన మండలంలో, మన గ్రామంలో మనం ఎంతవరకు పనిచేస్తున్నాం అనేది రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కూడా మన అందరిని కూడా గమనిస్తుంది. అందువల్ల ఏంటంటే 2వ కార్యక్రమం చివరి ఆదివారం అయినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించుకోవాలి. బూత్ కమిటీ సమావేశాన్ని ఈరోజు 19వ తేదీ మనం బూత్ కమిటీ, మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించుకున్నాము. రేపు లాస్ట్లో ఎన్నో తేదీ ఆదివారం వస్తుందో, 27, 28 ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం రోజు మనం ఏంటంటే మన బూత్ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఈసారి మళ్ళీ వచ్చే నెల 19